వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో జనవరుల శాఖ 20 సంవత్సరాలు వెనక్కి నెట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ప్రస్తుత వర్షాకాలంలో రైతులు పంట ముప్పుకు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అమరావతిలో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. సక్రమంగా ప్రజలందరికీ కూడా అందాలనేటువంటి ఆలోచనతో ఈ శాఖ చేపట్టిన నాటి నుంచి కూడా నిర్వీర్యంగా పనిచేస్తూ ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 20 సంవత్సరాలు వెనక్కి ఏదైతే ఈ జలవనరుల శాఖ పోయిందో దాన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఈరోజు ఏదైతే మన రాష్ట్ర సిఈలు జలవనరుల శాఖ సిఈ ఎస్సీలతోటి ఈవేళ ఒక సమీక్షా సమావేశం ఏదైతే మన సెక్రటరీ గారు అదేవిధంగా ఎవరైతే మన సలహాదారులు ఈఎన్సీలందరి సమక్షంలో రివ్యూ పెట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఏదైతే వర్షాకాలం రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రైనీ సీజన్కి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గత జగన్ ప్రభుత్వం తీసుకోకపోవడంతో ఆ జగన్ ప్రభుత్వం యొక్క పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సమీక్షా సమావేశాలని సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది. అందులో పర్టికులర్గా ఏదైతే డ్యామ్ ఆపరేషన్స్ అనేవి చాలా ముఖ్యం. ఈ రైనీ సీజన్లో ఫ్లడ్ సీజన్ కాబట్టి దాన్ని సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో అనేటువంటి క్యాలిక్యులేషన్స్ లేకపోవడంతో అధికారులు సమర్థవంతంగా ప్రభుత్వం మరి పని చేసుకోలేకపోవడంతో గతంలో మనం చూసాం. ఏదైతే గుండ్లకమ్మ లేదంటే ఏదైతే పులిచింతల వంటి చోట్ల గేట్లు కొట్టుకుపోవడం కానీ అన్నమయ్య లాంటివి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో అటువంటివి రేపు ఎక్కడా కూడా కానరాకూడదు. ముందుగానే అటువంటి అత్యవసరమైనటువంటివి ఎమర్జెన్సీ వంటివి అన్నిటినీ కూడా మళ్ళీ మనం క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ కూడా లాకులకి కనీసం గ్రీజు కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఎక్కడికక్కడ మరి చీదితే రాలిపోయే ముక్కు మాదిరిగా ఈరోజు ఏదైతే ఆ ప్రాజెక్టుల గేట్లు ఆ షట్టర్సు ఆ లాకులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాటన్నింటినీ కూడా ఎస్టిమేషన్లు చేసి అవి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ పనులకి ప్రారంభించుకోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మనం పొలాలకు అందించాలని అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ తీయకపోవడం వల్ల మరి శివారు ప్రాంతాలకి మరి మనకి నీరున్నా కూడా అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కొన్ని డ్రైన్స్లో అయితే చిన్నపాటి వర్షానికి కూడా ఆ డ్రైన్స్లో సిల్ట్ 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేనిటువంటి పరిస్థితిలో మరి వేల ఎకరాల ఆయకట్టు ఏదైతే మునిగిపోతూ ఉందో అందుకే ఇమ్మీడియట్లీ ఆ డీసిల్టింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎస్టిమేషన్లు ఇవన్నీ కూడా ఆ కెనాల్స్ నుంచి డ్రైన్స్ అన్నీ కూడా తీసుకుని అవి కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అదేవిధంగా ఏదైతే ఈ పంట ఏదైతే ఖరీఫ్ ఏదైతే ఉందో మరి ఈ ఖరీఫ్ పంటకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందాలి అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఏ కెనాలు ఏ ఆయకట్టుకి ఏ ప్రాజెక్ట్ నుంచి ఖరీఫ్కి ఏ రోజుల్లో మనం సాగునీరు అందివ్వగలుగుతామనేది కూడా ఒక యాక్షన్ ప్లాను మనం ప్రిపేర్ చేసుకుని అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో వ్యవసాయ శాఖతో అనుసంధానం చేసుకుని ఆ యొక్క రైతులకి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా మన పాలనలో జరగకూడదనేది కూడా చాలా క్లియర్గా ఈరోజు రివ్యూ సమావేశంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా ప్రత్యేకించి తెలియజేసుకుంటూ సెకండ్ న్యూస్. విద్యను అభ్యసించి పాఠశాలలను పూర్వపు విద్యార్థులు సేవ చేయాలనే భావన చాలా అరుదనే చెప్పాలి. పాలకొల్లు బీవీఆర్ఎంవి మున్సిపల్ పాఠశాలలో 1981 10th క్లాస్ బ్యాచ్కు చెందిన
పూర్వపు విద్యార్థులు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు. పాఠశాలలోని పేద విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ అందించడం విశేషం. దీనితో పాటు స్కాలర్షిప్ పుస్తకాలు అందించడం విశేషం. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు వట్టం గణేష్, కెవి సాంబశివరావు, డి సత్యనారాయణ, కె హనుమంతరావు, పి సత్యనారాయణ ఇతర సభ్యులు పాల్గొన్నారు. స్కూల్ గత ఈ బస్సు పాసులు వచ్చిన కానీ కూడా 1981 10th బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ తరఫున ఈ బస్సు పాసులు ఉచితంగా ఈ పిల్లలందరికీ కూడా మా యొక్క 81 బ్యాచ్ తరఫున అందజేయడం జరుగుతుంది. స్కూల్లో సుమారుగా 700 మంది ఉన్నారు. అందులో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేవారు 150-160 మంది ఉన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి పూర్తిగా ప్రతి సంవత్సరం కూడా ఈ బస్సు పాస్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అలాగే ఇంకెంతమంది ఉన్నా సరే ఈ స్కూల్ వరకు మా వంతు ప్రతి సంవత్సరం అందేస్తాను. ఇది గత సుమారుగా 7-8 సంవత్సరాల నుంచి కూడా కొనసాగిస్తున్నాం. అదే కాకుండా ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్కాలర్షిప్స్, బుక్స్, అలాగే 10th మెరిట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్స్, బుక్స్ మరియు బట్టలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి సంవత్సరం మా యొక్క 81 బ్యాచ్ తరఫున ఈ స్కూలు ఆవరణలో మే నెలలో మధ్య సెలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం 22 సంవత్సరాల నుంచి మా యొక్క 81 బ్యాచ్ సంక్రాంతి సంబరాలకి అందరూ కలుసుకొని ఫ్యామిలీస్తో ఈ యొక్క స్కూల్ ఆవరణకు వచ్చి ఈ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలని చూసి ఇక్కడి నుంచి ఏదో ఒక ఊరెళ్ళి అందరూ గెట్ టుగెదర్గా కూడా కలవడం జరుగుతుంది. మున్ముందు కూడా ఈ యొక్క 81 బ్యాచ్ మా వంతు బిఆర్ఎం స్కూల్కి ఏమైనా సరే సాయ సహకారాలు ఉన్నా, సలహాలు ఉన్నా, అలాగే గవర్నమెంట్ ఇచ్చిన పైన రూమ్స్ అని చెప్పి మొన్న మాస్టర్ గారు హెచ్ఎం గారు చెప్పడం జరిగింది. ఇంట్లో అంటే 11th 10th పెడతాము, తప్పనిసరిగా ఆ రూమ్స్కి మీరు ఒకసారి మన ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారితో మాట్లాడమని చెప్పారు. వారిని కూడా ఈ బుక్స్ ఇవ్వడానికి, వాటికి బ్యాగ్స్ ఇవ్వడానికి వస్తున్నారు. వచ్చినప్పుడు తప్పనిసరిగా మాట్లాడి ఆ పై రూమ్స్ని గవర్నమెంట్ ప్రోత్సాహంతో కంప్లీట్ చేస్తామని, అలాగే ఈ గ్రౌండ్ని శుభ్రపరుస్తామని మా 81 బ్యాచ్ తరఫున చెప్పుకుని సెలవు చేస్తున్నాను. నమస్కారం. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో టిట్కో ఇల్లు 90% పనులు పూర్తి చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు చేయకుండా లబ్ధిదారులను అప్పులో ఊబిలో నెట్టివేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. టిట్కో ఇళ్ల సముదాయంలో వీధి లైట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ట్రాన్స్ఫారం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కోడాలి
అది మాది ఉంటూ అనుకో ఇంకా కొద్దిగా మీరు కూర్చోండి. కొట్టేసి వెనక్కొచ్చండి. విష్ణు గారు ఆ లైట్ అంతా ఆపండి. ఆ లైట్ ఓకే. ఓకే సార్. ఓకే సార్. బయట తీసుకున్నారా? చీకటి వల్ల తీసుకున్నారా? ఒకటి వేసారు సార్. ఒకటి వేసారు. ఇక్కడ చూడే ఇక్కడ లైట్ ఆన్ చేస్తే సరిపోతుంది. డేట్ అమ్మాయి తిరగబడలేదు. అదే వచ్చిన బాధ. 14/9/2018 డేట్. మీకు కూడా అంకెల్ లైన్స్ keeping in view, it is requested to cause necessary immediate action for providing additional electrical lines to the HV scheme at Penkulupadu via Palapuru. మీ కట్టాం 2018లో. మహిళల సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 లక్షల ఎన్టీఆర్ టిట్కో ఇళ్లు, మన పాలకుల్లో 7,159 టిట్కో ఇళ్లను ఆ రోజు మరి 90% మేము 2019కి పూర్తి చేస్తే, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ వేయకపోగా మళ్ళీ మేం కట్టిన ఇళ్లను కూడా బ్యాంకులకు తాకట్టు పెట్టి వాళ్ళని మరి రుణగ్రస్తులు చేసినటువంటి పరిస్థితి. కనీసం మరి నా పాలకులలో మరి 180 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర మరి ఏదైతే బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి సొమ్ములు కూడా కనీసం వాళ్ళకి అందులో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అవి కూడా కైంకర్యం చేసినటువంటి పరిస్థితి దుస్థితి వాళ్ళ పాలనలో చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు. మరి 180 కోట్లు వీళ్ళ దగ్గర కొట్టేశాడు. కనీసం లైట్లు వెలిగించి వెలుగులో పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. అటువంటి స్థితిలో ఈరోజు మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే 5 సంవత్సరాల మీ కష్టాలను తీర్చేటువంటి విధంగా వెనువెంటనే అడుగులేస్తూ ఈరోజు ఎన్టీఆర్ టిట్కో ఇళ్లలో మరి ఏదైతే మళ్ళీ వెలుగులు ఇచ్చేటువంటి విధంగా లైట్లు, మరి ఏదైతే నేను గెలిచిన వెంటనే ఇమ్మీడియట్లీ కమిషనర్ గారితో మాట్లాడి అప్పుడు ఏదైతే అక్కడక్కడ ఉన్నటువంటి గుడ్డి లైట్లు ఏవైతే ఉంటాయో దాని స్థానంలో మళ్ళీ 60లు మళ్ళీ 49, అదేవిధంగా 20లు ఒక 41, 90 లైట్లని అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ అసలు పోల్సే లేవు. అటువంటిది మళ్ళీ ఆ మెయిన్ రోడ్ అంతా కూడా కరెంటు పోల్స్ యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో పోల్స్ వేయించి ఈరోజు మెయిన్ రోడ్డు కూడా వెలుగులు ఇచ్చాం. ఇక్కడ దయ ఉంచి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన కూడా మీరు కూడా చేయాలి. బయట ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదల మీద, మహిళల మీద ఎంత కక్ష సాధించింది అని అంటే ఈ యొక్క కరెంటు విషయం ఒక ఉదాహరణ. ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ టిట్కో ఇళ్లకు సంబంధించి ఈ యొక్క లైటింగ్ కోసం మరి ఏదైతే ఇక్కడ సబ్స్టేషన్ కానీ ఈ వీధి లైట్ల నిర్వహణ కోసం ఏదైతే 2018లోనే
మేము 9,83,38,470 రూపాయలు 14/9/2018 ఆల్రెడీ డీడీ తీసి అమౌంట్ని ఆ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఆ రోజు కట్టినటువంటి పరిస్థితి. వాకర్స్ క్లబ్ పాలకుల ఆధ్వర్యంలో 40,000 రూపాయలతో 8 మంది పేద వృద్ధులకు శస్త్రచికిత్సలు చేయించి వారికి పండ్లను అందించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకర్ రావు మాట్లాడుతూ పేద వృద్ధులకు సేవలందించడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, కోశాధికారి పోతుల ఉమాశంకర్రావు, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, జవ్వాజి కళ్యాణ్, లయన్స్ కంటి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు BVRMB మున్సిపల్ హై స్కూల్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, కిట్స్ పంపిణీ చేసి మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగం ఉన్నత స్థాయిలో నిలవాలని కష్టించి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర్ రావు మోహన్, బీజేపీ నాయకులు జక్కంపూడి కుమార్, జనసేన నాయకులు బోనం చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మిగతా జనసేన, టీడీపీ, బీజేపీ సభ్యులందరికీ నమస్కారాలు. ఎక్స్ప్రెస్ గా డెవలప్ చేసి కెమిస్ట్రీ ల్యాబ్ కూడా ఈ స్కూల్ కి అలాట్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే అనేటువంటి పౌరులుగా మీరందరూ కూడా ఎదగాలి అనేటటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందరి యొక్క లక్ష్యం ఒకటే, మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, బాగా మంచి నాయకులుగా మీరందరూ కూడా ఇక్కడి నుంచి రావడానికి ఈ స్కూల్ ఒక స్టెప్పింగ్ స్టోన్ గా ఎప్పుడైతే మీరు అన్ని కూడా సన్మానం చేశారు. తమ్ముడు కూర్చోడు ఇన్సూరెన్స్ సార్. మంచినీళ్ళ కడిగింది మంచినీళ్ళ ఇక్కడ మంచినీళ్ళు బేలా రైట్రా ఇక్కడ కడుకోండి చేశారా మీరు చేయాలా అక్కడ అక్కడ ఇది ఏ క్లాస్ నువ్వు 8th మా చదువుతున్నారా అప్లై చేశారండి భోజనం వచ్చలేదా వచ్చిందా ఇరవై తిన్నారా మరి నువ్వు ఎదగట్లేదు ఎంతన్నా వెయిట్ ఎంతన్నారా తగ్గలేదా పట్టుగా దగ్గర తినాలి బాగా ఓకే బాగా తినాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను వచ్చేటికి ఏం చదగాలి ఎంతలో మరింత శ్రద్ధ చూపాలని దృక్పథంతోనే ఉన్నారు. అందుకే ఇటీవల మొదటి సంతం కూడా డిఎస్సి మీద స్టూడెంట్కి తగ్గ టీచర్స్ ఉండాలి అనే సంకల్పంతో డిఎస్సికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా తొందరలోనే ఆయన ఈ గవర్నమెంట్ పూర్తి చేయడం జరుగుతుంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈవేళ మీరు హై స్కూల్ లెవెల్లోనే ఏంటి మలుపు తిరగాలన్నా మీ భవిష్యత్తుని ఒక కీలకమైన పొజిషన్ ఇది. ఈరోజు అమ్మాయిలు కూడా అన్నింటిలో కీలకంగా ఉన్నారు.
క్రీడల్లో కూడా కీలకంగా ఉన్నారు. భవిష్యత్తులో మీ యొక్క భవిష్యత్తుని అందించేది ఈ వయసులో చిన్నతనం అంటే ఎలిమెంటరీ స్కూల్ అంటే పెద్ద తెలియదు. ఇప్పుడు మీరు ఏ వృత్తి పట్ల ఆసక్తులు ఉంటారో, ఏ ఎడ్యుకేషన్ పట్ల మీకు ఒక భావం కలుగుతుందో దాని పట్ల మీరందరూ కూడా శ్రద్ధగా వహించాలి. ఈ ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ విషయంలో తగినంత ప్రాధాన్యత ఇస్తుంది. కేరళ గవర్నమెంట్ మొదట్లో ఇచ్చింది మన రాష్ట్రాల్లో. కేరళ గవర్నమెంట్ నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంది. గతంలో ఆయన ముఖ్యమంత్రి కూడా సంపూర్ణ అక్షరాస్యత విషయంలో ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా తయారవ్వాలని ఆవేళ సంపూర్ణ అక్షరానికి పెద్ద మించుకున్నటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకునేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు మరి ఈరోజు వారికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈరోజు విద్యకు ప్రాధాన్యత ప్రాముఖ్యత ఈ ప్రభుత్వంలో ఇవ్వాలనేటువంటి ఆలోచన ఈరోజు అమలు చేసుకుంటూ ఉన్నాం. అందులో కూడా ప్రత్యేకించి నారా లోకేష్ బాబు గారు ఈరోజు మరి విద్యాశాఖ మంత్రులుగా ఉండి ఏదైతే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ని మీ అందరికీ అందించడంతో పాటు రేపు మళ్ళీ మంచి చదువులు చదువుకున్న తర్వాత మళ్ళీ మంచి ఉద్యోగ అవకాశాలు మీ అందరికీ కూడా కల్పించాలనే ఆలోచనతో నిరంతరం మీకోసం శ్రమించేటువంటి లోకేష్ గారి సారథ్యంలో విద్యాశాఖలో మరి ఈరోజు మీకు పంపిణీ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అని చెప్పి కూడా మరి సందర్భంగా ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏదైతే ఈరోజు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు ఏదైతే ఈ యొక్క స్కూల్ బ్యాగ్స్ కానీ అదేవిధంగా మరి షూస్, అదేవిధంగా విత్ సాక్స్, అదేవిధంగా ఏదైతే మరి వీరికి ఒక యూనిఫామ్, అదేవిధంగా బెల్ట్, అదేవిధంగా డిక్షనరీ, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇట్లా ఒక కిట్ దగ్గర 2604 రూపాయలు ఒకరికి ఖరీదు చేసేటువంటి కిట్ ని మీకు ఉచితంగా ఈరోజు ప్రభుత్వ పరంగా అందజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఉండాలని నర్సాపురం తహసీల్దార్ ఎన్ఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. శనివారం నర్సాపురం మండలం రుస్తుంబాద గ్రామం లెప్రసీ కాలనీలో పేదలకు ఉయ్యూరు ఆర్డీఓ దాసి రాజకుమారుడు సిద్ధార్థ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసి వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. సిద్ధార్థ బర్త్డే కేకును తహసీల్దార్ ప్రసాద్ పంపిణీ చేసి సమాజానికి దాసిరాజు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ బొడ్డు కృష్ణ, భగవాన్, నాగిడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. बस సంఖ్యంచుకో కూడా కదా పెట్టుకున్నమ్మ చీరల ఓకే సార్. నర్సాపురం తహసీల్దార్, నా పేరు ప్రసాద్. ఇదేంటంటే ఈరోజు గతంలో ఇక్కడ పనిచేసిన రాజరాజు గారు అని చెప్పి ఒక తహసీల్దార్ గారు ఇక్కడ పనిచేశారు. అంటే ఇక్కడే కాకుండా నర్సాపురం మండలం కాకుండా పాల్కొల్లు, మొగతూరు తహసీల్దార్ గారు కూడా పనిచేశారు.
తర్వాత ప్రజెంట్ ఇప్పుడు కృష్ణా జిల్లా ఉయ్యూరులో రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నారు ఆయన. అయితే ఇక్కడ పనిచేసిన మండలాల్లో మనకి ఇక్కడ నర్సాపల్లి మీద ఆయన ప్రత్యేకమైన అభివృద్ధి ఉండేది ఎప్పుడు కూడా. ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా అనేకమైన కార్యక్రమాలు చేశారు. ఈరోజు వాళ్ళ అబ్బాయి సిద్ధార్థ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ లెపర్సీ కాలనీలో భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. తర్వాత ఇక్కడ పేద స్త్రీలకి చీరలు అవి కూడా పంపిణీ చేశారు. మీల్స్ కూడా ఎన్ని మీల్స్ అయితే బాగా అరేంజ్ చేశారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు రాజు గారు అంటే ఆయన ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఈ మండలం పట్ల ప్రత్యేక అభిమానం, తర్వాత ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఎక్కువగా జరుగుతుండేది ఆయన కూడా ఇక్కడ. కానీ ఈ మండలం మీద ఉన్న ఈయన కృష్ణా జిల్లా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ నర్సాపురం మండలం మీద ఉన్న ప్రత్యేక అభిమానం కొద్ది వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇక్కడే అరేంజ్ చేసి ఆయన ఇక్కడే భోజనాలు ఇటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా దేవుడు అంటే పేదలకి సాయం చేసే మనసత్వం ఉన్న అధికారి అని ఆదివారం కన్నా మానవత్వం ఉన్న మనిషిగా దాన్ని గుర్తిస్తే దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళకి వెనకాల నుండి ఎప్పుడు కాపాడుతుంటాడు. ఇటువంటి కార్యక్రమాలు మరింత చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు కూడా కలుగజేస్తాడు. దశరథ్ గారి అబ్బాయికి సిద్ధార్థకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇలాగ ఏర్పాటు చేసినందుకు అది ప్రస్తుతంలో తహసీల్దార్గా నా చేతులుగా జరిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇటువంటి అవకాశం ఆయనకి నాకు కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపటి బులెటిన్లో కలుసుకుందాం.